హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక రమాదేవి ఇంట్లో ఉన్న బంగారం అంతా కూడా తూకంలో వేసినా కూడా రోజా తొక్కుపోవడంతో తన ఒంటి మీద బంగారం కూడా పోల్చి కాటాలో వేసేస్తుంది. అయినా కూడా రోజా తొక్కుపోవడంతో నన్ను తూయటం నీకంత సులభం కాదు రమాదేవి అని రోజా మనసులో అనుకుంటూ ఉంటుంది. రమాదేవి చాలా టెన్షన్ పడుతూ అయినా సరే వెనక తగ్గకుండా వాళ్ళ అత్తయ్య గారి బంగారం కూడా తీసుకొచ్చి కాటాలో వేసేస్తుంది. అయినా కూడా తొక్కుపోవడంతో అరుణ్ బంగారం కూడా తీసి కాటాలో వేస్తుంది. అయినా కూడా తొక్కుపోవడంతో రమాదేవి షాక్ అయిపోతూ ఏంటి గురువు గారు, ఇంట్లో బంగారం అంతా వేసినా కూడా తొగట్లేదు అని అడుగుతుండగా, యువరాణిని మీ ఇంటి కోడలుగా చేసుకుంటే ఆ రాజ మణిహారం కూడా మీ ఇంటికి రావాలి. ఆ హారం మీ చెంతకి రావాలంటే అది అంత సులభం కాదు. ఆ స్థాయి మీకు ఉన్నదో లేదో అని రాజమణిహారం మిమ్మల్ని పరీక్షిస్తుంది. ఈ పరీక్షలో మీరు గెలవాలి. అప్పుడే యువరాణి మీ ఇంటి కోడలవుతుంది. శుభగడియలు ముగిపోతున్నాయి. ఈలోపే కార్యక్రమం పూర్తి చేయాలి అని రాజవంశీయులు చెప్పడంతో ఇక రోజా, అరుణ్, రమాదేవి ముగ్గురు షాక్ అయిపోతూ వెంటనే అరుణ్ మేనేజర్ కి ఫోన్ చేసి గోల్డ్ షాప్ కు వెళ్లి బంగారం కొనుక్కురమని చెప్పు. రోజా తూగేంత వరకు అక్కడే ఉండి బంగారం పంపిస్తూ ఉండమని చెప్పు అని రమాదేవి చెప్పడంతో అలాగే మామ్ అని చెప్పేసి వెంటనే అరుణ్ ఫోన్ చేయబోతూ ఉండగా అంతలో రాజవంశీయులు, అమ్మా మీకు నిబంధన ముందే తెలియజేశాం, మీ ఇంట్లో ఉన్న బంగారంతోనే తీయాలి, ఇప్పుడు బయట నుంచి తెప్పించకూడదు అని చెప్పడంతో ఇక రోజా, అరుణ్, రమాదేవి మరోసారి షాక్ అవుతూ ఉంటారు. భ్రమర వాళ్ళు మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు. శుభగడియలు ముగిసిపోయాయంటే ఇక యువరాణి మీ ఇంటి కోడలు కానట్టే, తొందరపడండమ్మా అని చెప్పడంతో చంద్రిక ఇల్లంతా వెతకండి, దేవుడి గదిలో ర్యాక్స్ లో ఎక్కడ ఏమున్నా సరే అన్ని తీసుకురండి, వెళ్ళండి అని రమాదేవి చెప్పడంతో ఇక చంద్రికతో పాటు మిగతా పని వాళ్ళు కూడా వెళ్లి ఇంట్లో ఉన్న మరికొంత బంగారాన్ని తీసుకొచ్చి రమాదేవి చేతికి ఇవ్వగానే రమాదేవి తూకంలో వేస్తుంది. అయినా కూడా రోజా తొక్కుపడుతుంది. రమాదేవి టెన్షన్ పడుతూ బయటికి వెళ్తూ ఉండగా హర్షవర్ధన్, రమా ఎక్కడికి వెళ్తున్నావు, ఇంకెక్కడి నుంచి తెస్తావు, ఏం మిగిలిందని బయట నుంచి తీసుకురాకూడదు అన్నారు కదా అని అడుగుతూ ఉంటాడు. అదే ఆలోచిస్తున్నాను, ఈ పరీక్షలో నేను ఓడిపోతే ఆ రాజమణిహారం నాకు ఎప్పటికీ దక్కదు అని రమాదేవి అంటుంది. హారం హారం ఏ ఉన్న బంగారం సరిపోదా అని హర్షవర్ధన్ అరుస్తూ ఉంటాడు. ఎన్నున్నా అది వేరు, అది నా మెడలో వేసుకోవాలి అని ఎప్పటి నుంచో నా కళ. అది హారం కాదు, చరిత్ర, ఎవరూ సాధించలేని చరిత్ర. అలాంటిది నా సొంతమైతే అందులో ఉన్న విలువ వేరు అని రమాదేవి చెప్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తావు అని హర్షవర్ధన్ అడుగుతూ ఉంటాడు. ఏదో చేయాలి అని అంటూ తన మెడలో ఉన్న మాంగళ్యాన్ని చూసుకుంటూ ఇది ఒకటి ఉంది కదా అని రమాదేవి అంటూ ఉండగా ఇక హర్షవర్ధన్ షాక్ అయిపోతూ మెడలో తాళి తీసేస్తావా అని అడుగుతూ ఉంటాడు. తప్పదు అని రమాదేవి అంటుంది. మెడలో తాళి తీయటం ఏంటమ్మా అని బామ్మగారు అడుగుతూ ఉండగా తాళి తీసినంత మాత్రాన బంధం తెగిపోతుందా అని రమాదేవి అంటుంది. నేను కట్టిన తాళిని తీయడానికి నేను ఒప్పుకోను అని హర్షవర్ధన్ అరుస్తూ ఉంటాడు. మెడలోని ఈ బరువు ఆ బరువు తీయగలిగితే రాజమణిహారం నాదవుతుంది అని రమాదేవి అంటుంటే అది బరువు కాదమ్మా, బంధం. వేద మంత్రాల మధ్య ఎంతో మంది ఆశీర్వాదాల మధ్య ఆ తాళి నీ మెడలో పడిందమ్మా, ఇప్పుడు ఇష్టానికి తీసేస్తే అది మంచిది కాదు అని పెద్దావిడ చెప్తూ ఉండగా అవసరం కళ్ళ ముందు కనిపిస్తుంటే ఆలోచించడం ఏంటి అని చెప్పేసి అంటూ హర్ష నీ చేత్తో నువ్వే తీ అని రమాదేవి అడుగుతూ ఉండగా తాలిబొట్టు రమా తీయలేను అని హర్ష అంటాడు. సమయం లేదు, తీస్తారా తీయమంటారా అని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో హర్ష రమా అని చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు. అయినా కూడా రమాదేవి నా కళ్ళ ముందే కరిగిపోతుంటే మీరు చూస్తూ నేను ఊరుకోను అని రమాదేవి అంటుంది. నీ ఐదోదనం కన్నా ఆ హారమే ఎక్కువైందా నీకు అని పెద్దావిడ అడుగుతూ ఉంటుంది. అవును, నాకు అదే ఎక్కువ అని రమా అంటుంది. చాలా తక్కువ చేసి చూస్తున్నావు రమా అని హర్ష అంటాడు. రాజమణిహారం విలువ ముందు ఈ విలువెంత అని రమాదేవి అంటుంటే రమా ఆ హారానికి 100ల చరిత్ర ఉందేమో, ఈ తాళితో 100 ఏళ్ల మన బంధం ఉంది అని హర్ష అంటాడు. నేను తెంచమనట్లేదు, తీయమంటున్నాను అని రమ అంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు తీయడానికి అది అలంకారం కాదమ్మా, ఆడది ప్రాణంగా చూసుకునే ఐదోతనం అని పెద్దావిడ చెప్తూ ఉండగా మీరు ఎన్నైనా చెప్పండి, నాకు రాజమణిహారం కావాలి అని అంటూ ఉండగా నాకంటే నీకు హారమే ఎక్కువైపోయిందా రమా అని అడుగుతూ ఉండగా అవును, నాకు అదే ఎక్కువ, టైం లేదు, మీరు తీస్తారా నన్నే తీసుకోమంటారా అని అడుగుతూ ఉంటుంది. రమా నీకేమైనా పిచ్చి పట్టిందా అని హర్ష పెద్దగా కోపంగా అరుస్తూ ఉంటాడు. ఇక అంతలో పెద్దావిడ కలవ చేసుకుని హర్ష తనకు తానే తన మెడలో తాళి తీస్తాను అంటుంది కాబట్టి ఇక మాట్లాడడం అనవసరం, తెంచడం కంటే తీయడమే మంచిది కదా, పసుపు తాడు కట్టి ఆ తాళి తీసివ్వు అని పెద్దావిడ చెప్పడంతో ఇక వెంటనే చంద్రికని పసుపు తాడు రెడీ చేయమని రమాదేవి చెప్పడంతో వెంటనే పూజ గదులకు వెళ్లి చంద్రిక పసుపు తాడు రెడీ చేస్తూ హర్షాన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. హర్షవర్ధన్ కూడా చాలా బాధపడుతూ పీటర్ మీద కూర్చున్న రమాదేవి మెడలో పసుపు కొమ్ము కట్టగానే వెంటనే రమాదేవి తన మెడలో ఉన్న మాంగళ్యం తీసుకుని వెళ్తూ ఉండగా హర్షవర్ధన్
రమ, నువ్వెంత పొగరుగా మాట్లాడినా ఏం మాట్లాడినా భర్తగా నా మనసు నీకు తెలిసేమో అని అనుకున్నాను అని అంటూ ఉంటాడు. తాళంటే 3 ముళ్ళు వేసే పసుపు తాడు కాదు, ఇద్దరు కలిసి బతకాలని వేసుకున్న బంధం. అలాంటి తాళి తీసేయడం అంటే ఒక ప్రాణం పోవడమే. ఆడది అమితంగా ఇష్టపడే అలంకారానికి దూరం అయిపోవడమే. కళ్ళకద్దుకునే తాళిని ఇంత సులభంగా ఎవరు తీరమ్మా అని పెద్దవిడ చెప్తూ ఉంటుంది. ఇక రామాదేవి మాత్రం ఆ తాళి వైపే చూస్తూ ఉంటుంది. మరి రామాదేవి ఆ తాళిని తీసుకెళ్లి తూకంలో వేస్తుందా లేక మెడలోనే వేసుకుని హర్షవర్ధన్ ని సంతోషపడుతుందా అనేది రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.